నేను దేన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నా, నేను ఎలాగ ఉండాలని కోరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, నా స్టైల్ ఏంటి, లోకం స్టైల్ ఏంటి, అసలు నేనెవరిని, లోకస్తులు ఎవరు? దేవుడు నన్ను ఈ లోకంలో ఉంచాడు కానీ నన్ను లోకములో లోకస్తుల వలె జీవించమని దేవుడు నన్ను చెప్పలేదు. లోకములో ఉంటూ నేను వేరుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఒకసారి మీరు లేవియ కాండానికి రండి దయచేసి. బైబిల్స్ చూడండి. 98 పాత నిబంధనలో 98 పేజ్ నెంబర్. లేవియ కాండం 19వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. మీ నుదుటి వెంట్రికలను గుండ్రముగా కత్తిరింపకూడదు, మీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. విన్నారా? మీ గడ్డము ప్రక్కన గొరగకూడదు. అందరు నా వైపు చూస్తే అర్థమవుతుంది మీకు, నేను కనపడుతుంటే మీకు. ఒకవేళ నాకు గడ్డానికంట ఇటు ప్రక్క నేను షేవ్ చేసి వదిలేయకూడదంట. నేను ఇటు ప్రక్క గోరికి ఇక్కడ మాత్రమే వదిలేస్తే దాన్ని ఏమంటాం? ఫ్రెంచ్ బియర్డ్ అంటాం కదా. ఫ్రెంచ్ బియర్డ్ అంటారు స్టైల్లో. ఇశ్రాయేలీల్లో అప్పుడే కొన్ని వేల సంవత్సరాల క్రితమే యవనస్తులట ఈ ఫ్రెంచ్ బియర్డ్ పెట్టుకొని తిరిగారంట. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ 2 ప్రక్కల గొరికేసుకొని ఇక్కడే వదిలేస్తే కుదరదు అబ్బాయి అన్నాడు. ఇది లోకం స్టైల్ అన్నాడు, ఇది మన స్టైల్ కాదన్నాడు. అయితే మొత్తం గడ్డం పెంచుకో, పాల్సొన్న పెంచుకున్నట్టు, లేదా మొత్తం తీసేయి, నేను తీసేసినట్టు. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఏదైనా ఒకటే. కానీ లోకస్తుల వలె నువ్వేదో ఒక యాక్టర్ని చూస్తావు, ఒక టీవీ స్టార్ని చూస్తావు, ఒక మ్యూజిక్ స్టార్ని చూస్తావు. వాడేదో ఒక స్టైల్ మెయింటైన్ చేస్తాడు, మగవాడే కానీ పోనీ టైల్ వేస్తాడు, మగవాడే ఇయర్ రింగ్ పెడతాడు, మగవాడే ఇక్కడ ఏదో పూసలు పెడతాడు. ఇవన్నీ ఎవరు పెట్టిన స్టైల్స్ అంటే ఇది సాతానుడు పెట్టిన స్టైల్స్ ఇవి. నువ్వు దానికి నువ్వు అప్పగించుకోవాల్సిన పని లేదన్నాడు. ఇప్పుడు ఇంకా కింద ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అదే అధ్యాయం 28వ వచనం. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. పచ్చబొట్లు అంటే టాటూస్. చూసారా? నువ్వు టాటూస్ అని ఇప్పుడు మాట్లాడుతున్నావు, దేవుడు అప్పుడే మాట్లాడాడు టాటూస్ గురించి. టాటూస్ వేసుకోవద్దన్నాడు. విశ్వాసి టాటూస్ వేసుకోవచ్చా? ఎప్పటికీ కాదు. ఎందుకంటే బైబిల్లో చెప్పబడింది అవుట్ రైట్గా, ఇది లోకస్తుల స్టైల్. ఇది బెంగళూరుకి వస్తే మీరు ఆశ్చర్యపోతారు. టాటూస్ వేసుకోవడం ఒక ఎత్తు అయితే, అవి ఎక్కడ వేసుకున్నారో చూపించడం ఇంకొక ఎత్తు అయింది. అది మరి భయంకరం. వేసుకోకూడని ప్రాంతాల్లో వేసుకొని మళ్ళీ దాన్ని చూపించాలంట వేసుకున్న దాన్ని. ఎంత ఘోరం ఇది! ఏం స్టైల్ అసలు ఇది! దేవుని బిడ్డలారా, టాటూస్ పొడిపించుకోవడం కూడా అప్పట్లో వద్దన్నాడు. ఇదంతా స్టైల్ ఇది. ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తున్నా మీకు, అంతే. ఇట్లాంటి బొచ్చడున్నాయి ఇప్పుడు మన లోకంలో. సైతానుడు వినియోగించే టెక్నిక్స్ బొచ్చడున్నాయి. ఊరికి ఒక స్టైల్ ఉందండి, సిటీకి ఒక స్టైల్ ఉందండి. హైదరాబాద్కి ఒక స్టైల్ ఉంటే బెంగళూరుకి ఒక స్టైల్ ఉంది, బాంబేకి ఒక స్టైల్ ఉంది, ఢిల్లీకి ఒక స్టైల్ ఉంది, జగిత్యాలకు ఒక స్టైల్ ఉంది, అంతే. ఇప్పుడు బెంగళూరులో కాస్ట్లీయెస్ట్ ప్యాంట్ ఏదిరా అంటే చినిగిన ప్యాంట్. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? రిప్ట్ జీన్స్ అంటారు దాన్ని, రిప్ట్ జీన్స్. దీనికి అసలు ఇంకో పేరు ఏంటంటే డిస్ట్రెస్డ్ జీన్స్ అని. డిస్ట్రెస్డ్ అంటే వేసారిపోయి వాడికి ఎటు దోచక చించేసుకున్నాడు అనమాట. అది సంగతి బిచ్చగాడిలాగా. ఇప్పుడు అది కాస్ట్లీ ప్యాంట్, అంతా చినిగుండాల. చినిగుంటే కాస్ట్ ఎక్కువ, అది స్టైల్. ఇప్పుడు క్రిస్టియన్ హోమ్స్లో, క్రైస్తవ కుటుంబాల్లో కూడా యవనస్తులు మమ్మీ నాకు ఆ ప్యాంటే కావాలన్నారు. ఎందుకంటే వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ ఆ ప్యాంట్ వేస్తారు. నేను మొన్న ఒక వాట్సాప్ మెసేజ్ చూసాను, నాకు బాగా నవ్వు వచ్చేసింది. వాళ్ళ మమ్మీ వాళ్ళ బిడ్డకి ఫోన్ చేసి అడుగుతోంది, ఏమే నేను ఆ మూలలో ఒక మసిగుడ్డ పెట్టా, ఎక్కడ పెట్టామంటే నేను వేసుకున్నాను మమ్మీ అంటుంది. అది అది మసిగుడ్డట. నేను వేసుకున్నాను మమ్మీ అంటే మొత్తం చినుగున్నాయి ఆ గుడ్డ అంతా, ప్యాంట్ అంతా.
పైనుండి కిందకి అంత చినిగా ఉంది, అది వేసుకొని కాలేజీకి వెళ్ళిపోయింది. అది స్టైల్. ఈరోజు లోకం స్టైల్ అలాగుంది. ఈ లోక అధికారి ఎవడంటే సైతానుడు. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ వాడి నుండి వచ్చిన ఆలోచన. మీరంటే ఎవరన్నాను? క్రీస్తు రక్తములో కడగబడిన వాడు. నువ్వు యేసుక్రీస్తు రక్తంలో పడకపోతే నువ్వు ఎట్లాంటి బట్టలు వేసుకున్నా నేను నిన్ను అడగను. నువ్వు ఎలాంటి హెయిర్ స్టైల్ పెట్టుకున్నా నిన్ను అడగను నేను. కానీ నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండటానికి ఇష్టపడితే మాత్రం ఈ లోకస్తుల వల్లే నువ్వు ఉండటానికి వీల్లేదన్నాడు. లోక పోకడ నీకు అబ్బదన్నాడు దేవుడు. అంతే. ఈ లోకములో ఒక వేరైన వ్యక్తివిగా క్రీస్తు కొరకు కనపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమెనండి అందరూ. అది క్రీస్తు ఆశపడేది. లోక పోకడ వద్దన్నాడు. సెకండ్, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక సెకండ్ టైటిల్ చూపిస్తాం మీకు. ఇప్పుడు సెకండ్ టైటిల్ సాతానికి ఇవ్వబడిన రెండవ ఒక బిరుదు, రెండవ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను, వినండి. 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. హలో, విన్నారా? వాయుమండల సంబంధమైన అధిపతి, ద రూలర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ది ఎయిర్ ఆర్ ది వరల్డ్ అనే మాట ఉపయోగించాడు. వాయుమండల సంబంధమైన అధిపతి. వీడు ఏం చేస్తాడంట? వీడి కన్నంత ఎవడి మీద ఉంటుందంటే అవిధేయులైనటువంటి వారి మీద ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, సాతానుడి యొక్క దృష్టి ఎవడి మీద పడుతుందంటే అవిధేయులైనటువంటి వారి మీద పడుతుందట. అవిధేయులైనటువంటి వారు అంటే ఎవరు? దేవునికి లోబడినటువంటి వారు, దేవుని పద్ధతులకి లోబడినటువంటి వారు, దేవుడు పెట్టిన నియమానికి ఇష్టపడినటువంటి వారు, దేవుడు పెట్టినటువంటి జీవిత విధానాన్ని జీవించడానికి ఇష్టపడినటువంటి వాడు అవిధేయుడు అన్నమాట. వాక్యానికి లోబడడు వీడి పైన సాతాను యొక్క దృష్టి ఉంటుందంట. అవిధేయులైనటువంటి వారికి అధిపతి ఎవడరా అంటే సైతానుడే. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రతిసారి నువ్వు మీ మమ్మీ అరే నువ్వు చర్చ్కి వెళ్ళరా, యూత్ మీటింగ్కి వెళ్ళరా, బైబిల్ చదువుకోరా, ప్రార్థన చేసుకోరా అని చెప్తున్నప్పుడల్లా ఊరుకో మమ్మీ ఊరుకో డాడీ అని అంటున్న కొలది నువ్వు ఎవడవని బయటికి చెప్తున్నావంటే సాతానుడికి చెందినోడు అని చెప్పేస్తున్నావు అనమాట ఇండైరెక్ట్గా. ప్రతిసారి నీలో అవిధేయత కనపడ్డప్పుడల్లా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ బిలాంగ్ టు సేటన్ బట్ నాట్ టు గాడ్. నువ్వు దేవునికి చెందిన వాడివి కాదు, సాతానికి చెందిన వాడివే. సైతానుడు ఇంకోటి ఏం చేస్తాడు తెలుసా? సైతానుడు ఇప్పుడు మీకు ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికకు రండి దయచేసి. 2వ పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ 3వ బిరుదు ఒకటి ఉంది. ఈ బిరుదు ద్వారా వాడు చేసే పని ఏంటో మనకు తెలుస్తుంది. 4వ వచనం, 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. ఆ మాట చెప్పండి అందరూ. వీడికి ఇప్పుడు ఇంకొక టైటిల్. ఇది ఏం టైటిల్? ఇది యుగ సంబంధమైన దేవత. ఇది సైతానికి ఇవ్వబడిన బిరుదు. గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ అని అన్నాడు ఇంగ్లీష్లో. ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తాడంట? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేస్తాడు? అందరు చెప్పండి గట్టిగా. గురుడితనం కలిగి చేస్తాడు. హలో, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు సైతాన్ చేసే పని ఏంటో తెలుసా? నిన్ను మీటింగ్ దాకా తీసుకొస్తాడు. ఇప్పుడు అంటే నువ్వు మీటింగ్ దాకా వచ్చావు, ఎట్లనో రాకూడదు అన్నట్టుగానే ప్రయత్నం చేసావు, కానీ ఇక తప్పలే. నీ ఫ్రెండ్స్ ఎవరో బలవంతం చేశారు, మీ పాస్టర్ గారు బలవంతం చేశారు, మీ మమ్మీ డాడీ బలవంతం చేశారు, మొత్తం మీదకి ఎట్టకేలకి ఇక్కడికి వచ్చి పడ్డావు, చచ్చినట్టు పడ్డావు.
ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే అయిష్టంగానే కూర్చుంటున్నాం ఇక్కడ. బయటికి పోవడానికి లేదు. సామాన్యనేమో బయట పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పిండు ఆల్రెడీ. అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది కనుక మీరు బయటికి పోవడానికి లేదన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది, కూర్చొని కంపల్సరీగా వాక్యం వినాలి కదా. ఇప్పుడు కూర్చున్నావు కనుక డెఫినెట్గా వాక్యం వినాలి. సైతాన్ ఏం చేస్తాడంటే, నువ్వు వాక్యం వినడానికి వచ్చావని వాడికి తెలుసు. ఇప్పుడు వాడేం చేస్తాడంటే, వాడి ప్రయత్నం ఏంటంటే, ఈ దేవుని యొక్క సువార్త యొక్క ప్రకాశం నీ మైండ్లోకి అది చొచ్చుకొని పోకుండా నీ మనసుకట గుడ్డితనాన్ని కలగజేస్తాడంటే, ఈ బుర్రకు ఒక్క మొక్క ఎక్కదనమాట. నీ బుర్రలోకి ఏమి ఎక్కకుండా చేసేస్తాడనమాట సైతం. అది సంగతి. అంటే అర్థం ఏంటంటే, యువర్ బాడీ ఈజ్ హియర్ బట్ యువర్ మైండ్ ఈజ్ నాట్ హియర్. నీ శరీరం ఇక్కడ ఉంది కానీ నీ మనసు ఇక్కడ ఉండదన్నమాట. లంచ్ బ్రేక్ ఎప్పుడన్నా ఒకడు ఆలోచిస్తాడు, టీ బ్రేక్ ఎప్పుడన్నా ఒకడు ఆలోచిస్తాడు, నేను బయటికి ఎప్పుడు వెళ్ళాలని ఒకడు అనుకుంటాడు. అర్థమైందా? మొత్తం మీదకి నీ ఆలోచనలు అటు ఇటు పరిగెడుతుంటాయి. కూర్చోవడం ఇక్కడే ఉన్నావు. ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తి వాక్యం చెప్పాడు అనుకుంటాడు మీరందరూ వాక్యమే వింటున్నారు కాబోలని. ఇది పచ్చి అబద్ధం. అందరూ వాక్యం వింటున్నారని నేను అనుకోను. సైతానుడు కొంతమంది ఆలోచనలో ఏం చేస్తాడంటే, ఈ వాక్యాన్ని అర్థం కాకుండా వాడు ఒక మిస్టరీ పెట్టి లోపల ఒక కన్ఫ్యూజన్ తీసుకొస్తాడు. వాక్యాన్ని వినకుండా, వాక్యం యొక్క వెలుగు నీకు అందకుండా. ఎందుకంటే నీలోకి వెలుగు వస్తే నీలో ఉన్న చీకటి పారిపోద్ది. ఆమెనను సువార్త వెలుగు నీకు వచ్చిందంటే యూ విల్ బి ఎన్లైటెండ్. నువ్వు వెలిగించబడతావు, నువ్వు దేవుని బిడ్డవైపోతావు. వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినుట వలన? దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలుగును. నువ్వు విశ్వాసంలోనికి రాకుండా ఉండాలని సైతాన్ ఏం చేస్తాడంటే, నీ మనసుకి గుడ్డితనాన్ని కలుగజేస్తాడు. సరే, నువ్వు కూర్చొని వాక్యం వింటుంటావు. నీ పక్కనోడు ఏం చేస్తాడు, అరే నాకు ఒక మెసేజ్ వచ్చింది చూడమంటాడు. మొబైల్ డిస్ట్రాక్షన్. మొబైల్లో ఒక మెసేజ్ వచ్చింది చూడమంటాడు. ఇంకోటి అంటాడు నీ ప్రక్కన కూర్చొని, టైం టేబుల్ ఉందా నీ దగ్గర అంటాడు. అసలు వాక్యం వినే టైంలో టైం టేబుల్ ఎందుకురా నీకు? ఇంకోటి అంటాడు పలానా పాట ఉందా అంటాడు. పాటల పుస్తకం పలానా పాట పెట్టారా అంటాడు. టీవీ పెట్టరా అంటాడు ఒకడు. ఈ డిస్ట్రాక్షన్స్ జరుగుతూ ఉండగా బట్ యు ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్. ఈ డిస్ట్రాక్షన్స్ మధ్య నువ్వు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేస్తున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. వాక్యం విన్నావు, బాగుందబ్బాయి, చాలా ప్రేరేపించబడ్డావు, నువ్వెవరో తెలుసుకున్నావు, సైతాన్ ఎవడో తెలుసుకున్నావు, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఏమైపోయింది? మత్తయి సువార్త తీయండి, చక్కని మాట జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి రండి దయచేసి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. నేను 19వ వచనం చదువుతున్నాను, గమనించండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడాయనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. దయచేసి ఆమెననబాకండి. త్రోవ ప్రక్కన పడినవాడు వీడే అంటే ఎవడు? త్రోవ ప్రక్కలో ఉన్నాడంటే ఇటు లోకానికి చెందినవాడు అనమాట. బయట ఉన్నాడు రోడ్డు పక్కన, వీడు ఇంట్లో లేడు. ఇట్లాంటి వ్యక్తిలో వాక్యం విత్తబడంగానే సైతానుడు వచ్చి ఏం చేస్తాడంట, దుష్టుడు వచ్చి వానిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. నువ్వు కష్టపడి మొత్తం మీదకి కాన్సన్ట్రేట్, ఉండ్రా అని మొత్తం వాక్యం విన్నావు కానీ విన్న వాక్యాన్ని లంచ్ బ్రేక్లో ఎత్తుకొని వెళ్ళిపోతాడు. దాట్స్ ఇట్. మళ్ళీ లంచ్ అయిన తర్వాత నేను ఏం చెప్పానంటే ఒకటి గుర్తుండదు నీకు. ఇట్స్ గాన్. వెళ్ళిపోద్ది, వాక్యం వెళ్ళిపోద్ది. ఈ యుగ సంబంధమైన దేవత, వీడికి ఇవ్వన్న టైటిల్ ఇది. ఈ యుగ సంబంధమైన దేవత యొక్క రోల్ ఏంటంటే, ఈ టైటిల్ పెట్టుకొని వీడు చేసే పని ఏంటంటే దేవుని వాక్యాన్ని వినకుండా చేయడమే. అందుకే చూడండి, నువ్వు సరిగ్గా ప్రసంగం టైంకి గుళ్ళోంచి లేచి వెళ్ళిపోతారు. యూత్ బయటకు వచ్చేస్తారు, ఏదో పెద్ద పని ఉండొట్టు. అప్పుడే వీళ్ళకి క్వైర్ ప్రాక్టీస్ వస్తుంది.
అప్పుడే మధ్యాహ్నం మాకు యూత్ మీటింగ్ ఉంది అంకుల్, మేము ప్రాక్టీస్ చేసుకోవాలంటాడు. వాక్యం టైంలోనే, వాక్యం వినే టైంలో జరుగుతుంది ఇదంతా. అసలు చర్చ్లోకి వెళ్ళేటప్పుడు ఎందుకంటే బోర్డ్స్ పెట్టాలా, ప్లీజ్ పుట్ ఆఫ్ యువర్ మొబైల్ అని, మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి అని బోర్డు అవసరమా? ఆ బోర్డు అవసరమా? చర్చెస్లో అవసరం లేదు. బేసిక్గా ఒక విశ్వాసి దేవుని సన్నిధికి వస్తున్నాడంటే వాక్యం వినడానికి వస్తున్నాడు, దేవుని ఆరాధించడానికి వస్తున్నాడు, ప్రార్థన చేయడానికి వస్తున్నాడు. వాడి మనసంతా దేవుని మీదనే ఉంటుంది బేసిక్గా. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇందాక శామన్న చెప్పినట్టుగా దయచేసి మీరు వాక్యం చెప్పే టైంలో మొబైల్స్ ఆఫ్ చేసి పెట్టుకోండి. కనీసం సైలెంట్ మోడ్లో ఎందుకు ఉండాలి? అది జుర్రు వైబ్రేషన్ రాగానే చూసుకోవడానికా? వైబ్రేషన్ రాగానే చూసుకోవడానికా? సైలెంట్ మోడ్ కూడా అక్కర్లేదు. యూ నీడ్ టు పుట్ ఇట్ ఆఫ్ టోటలీ. ఆమెనండి, అబ్సల్యూట్గా ఆఫ్ చేయాల్సిందే. నేను ఏ క్వశ్చన్ వానికి నేను అవకాశం ఇవ్వను అనమాట. దాట్స్ ఇట్. అది మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. సైతానుడు వెరీ సటిల్ ఫెలో, చాలా కుయుక్తిగా మన దగ్గరకు వస్తున్నాడు. వాడు ఎలాగొస్తున్నాడు, వాడి టాక్టిక్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా. ఇప్పుడు ఇంకొక మాట, ఇంకొక టైటిల్ చూపిస్తాను చూడండి. మొదటి పేతురు పత్రికకు రండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. నేను 8వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. 8వ వచనం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంట? అందరు చెప్పండి, మెలకువ. అందరు చెప్పండి, ఎస్, మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవరు? అపవాది అనండి. ఎవరు? వెరీ గుడ్. వాడెవడంట? గర్జించు సింహం. ఎవరు? గర్జించు సింహం, ద రోరింగ్ లయన్. వీడికి ఇవ్వబడిన ఇంకొక బిరుదు ఇది. ఇంకొక బిరుదు ఏంటంటే గర్జించు సింహం. వీడేం చేశాడంట? ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడంట, వెతుకుచున్నాడంట. హీ సర్చింగ్, సీకింగ్ ఫర్ దోస్ హీ కెన్ డివోర్. ఎవరిని మింగేయాలని చూసి ఆపర్చునిటీ కొరకు చూస్తాడు అన్నమాట. ఆపర్చునిటీ కొరకు ఎదురు చూస్తున్నాడు వాడు. ఎవడు కొంచెం సంధిస్తే ఆయన పట్టేసుకుంటారు అన్నమాట. అది సంగతి. అందుకే నాకు బాగా నచ్చిన ఒక మాట ఏంటంటే, ఎఫ్ఎస్సి పత్రిక తీయండి. ఒక చక్కని మాట ఉంది, ఒక చక్కని ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం తీయండి. 27వ వచనం చదువుతున్నాను. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 27. అపవాదికి చోటు. అందరు చెప్పండి, చోటు. ఇప్పుడు అందరూ ఆ మాట ఫుల్గా చెప్పండి. అందరూ అపవాదికి చోటు ఇయ్యకుడి. అందరు చెప్పండి, ఏమి ఇయ్యకుడి? ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఇంగ్లీష్లో ఏముందంటే డు నాట్ గివ్ ఎ ఫుట్ హోల్డ్ అని అన్నాడు. ఫుట్ హోల్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా? వాడట కాలు పెట్టుకోవడానికి వాడికి స్థలం ఇవ్వద్దు అన్నాడు. అది సంగతి. అపవాది కట మన జీవితంలో కాలు పెట్టుకోవడానికి స్థలం ఇవ్వద్దు అన్నాడు. ఫుట్ హోల్డ్ అనే మాట. ఒక పాదం పట్టే స్థలం వాడికి ఇస్తేనట వాడు మొత్తం వచ్చేస్తాడు లోపలికి. పాదం పట్టే స్థలం ఇస్తే చాలన్నాడు, వాడు లోపలికి వచ్చేస్తాడు. ఇక్కడ తెలుగులోనేమో బ్రాడ్ సెన్స్లో ఏమని రాస్తారంటే అపవాదికి చోటు ఇవ్వద్దు అని అన్నాడు. చోటు అంటే కూర్చోడానికి చోటు కావచ్చు, నిలబడడానికి చోటు కావచ్చు, పెద్ద చోటే కావచ్చు అది. కానీ ఇంగ్లీష్లో ఉందంటే పాదం పెట్టుకోవడానికే చోటు వద్దన్నాడు, కాలు లోపల రానియొద్దన్నాడు. అది సంగతి. అపవాది కాలు లోపలికి వస్తే వాడు మొత్తం లోపలికి వచ్చేస్తాడు. జాగ్రత్త. ఒక్క ఏరియాలో నువ్వు ఎక్కడన్నా అపవాదికి చోటిస్తే నీ జీవితం అంతా తీసేసుకుంటాడు వాడు. జాగ్రత్త. దాట్స్ ద టాక్టిక్స్. ఎవరిని మృంగుదుమా అని ఎదురు చూస్తున్నాడు, గర్జించు సింహం వలె. హీఈస్ ఫైండింగ్ ఆపర్చునిటీస్ టు ట్రాప్ యూ. నిన్ను ఉరిలో వేసుకోవడానికి వాడు తగిన అవకాశాల కొరకు చూస్తున్నాడు సైతానుడు. గర్జించు సింహం వలె చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇంకొక టైటిల్. ఇవన్నీ నేను చెప్తున్నప్పుడు ఏదన్నా మీలో ఇలాంటి జరుగుతూ ఉంటే ఆలోచన చేసుకోవడం బెటర్. నిజమే అని ఇది నాకు జరిగింది అన్నట్టుగానే. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం తీయండి. ఇంకొక మాట చెప్తాను మీకు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. వీడికి ఇంకొక బిరుదు ఇవ్వబడింది ఇక్కడ సైతానుడికి. ఆ బిరుదు ఏంటో చెప్తాను. 12వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనం.
ఏమనుంది? ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది. హలో, నేరము మోపు వాడైన అపవాది. అపవాదికి ఇవ్వబడిన ఇంకొక టైటిల్ ఏంటంటే ద అక్యూజర్ ఆఫ్ ద బిలీవర్స్ ఆఫ్ ద బ్రెదరన్ అని అన్నాడు. ద అక్యూజర్ అనే మాట, నేరం మోపువాడు, నీ మీద నేరారోపణ చేస్తాడనమాట. సంగతి అది. ఇదంతా ఎవరికి సంబంధించిన మాటలు అంటే బిలీవర్స్ సంబంధించి మాట్లాడుతున్నా. ఈ మధ్యాహ్నం శోధన గురించి మాట్లాడుకునేవాడు బిలీవర్స్నే మాట్లాడుకోవాలా. అర్థమైందా? వాడు ఏం చేస్తాడంట, ఇప్పుడు జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. సైతానుకున్న ఒక బుద్ధి ఏంటంటే నీ పాస్ట్ లేపడం, ఎత్తడం అనమాట. నీ గతాన్ని జ్ఞాపకం చేస్తాడు ఎప్పుడైనా. హలో హలో హలో, ఏంటి నువ్వు దేవుని సేవ చేయాలనుకుంటున్నావా? నువ్వు సండే స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటున్నావా? నువ్వు యూత్ మినిస్ట్రీ చేయాలనుకుంటున్నావా? నువ్వు క్వైర్లో ఉండాలనుకుంటున్నావా? నువ్వు మీటింగ్స్లో వాయిద్యాలు వాయించాలనుకుంటున్నావా? నువ్వు యూత్ సెక్రటరీ కావాలనుకుంటున్నావు? నథింగ్ డూయింగ్. నువ్వు ఎలాంటి జీవితం జీవించినా ఒకసారి ఆలోచన చేయంటాడన్నమాట వాడు. అది నీ గతం చూడమ్మా, నీ గతం చూడయ్యా, నువ్వు ఎట్లా జీవించినావో అంటాడన్నమాట వాడు. అంటే అర్థం ఏంటంటే వాడు నీ ప్రస్తుత పరిస్థితిని వాడు చూడటానికి ఇష్టపడ్డు. నీ పాస్ట్ వాడికి ఇష్టం అన్నమాట. గతం వాడికి ఇష్టం. నీ గతాన్ని ఎత్తిబట్టి నువ్వు చేసిన తప్పులు, ఎప్పుడో నువ్వు చేసిన తప్పులు ఎత్తిబట్టి వాడు నీ మీద నేరారోపణ చేయడానికి రెడీ ఉంటాడు. జాగ్రత్త. ఎవడైనా మీ ఫ్రెండ్స్ నీ పాస్ట్ లైఫ్ని ఎత్తి పెట్టాడంటే వాడు సైతానికి సంబంధించినడని తెలుసుకోవాలి. నువ్వు ఎంత ఖుషి అయిపోతున్నారు ఏంటి మీరు? నీ ఫ్రెండ్ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఒకప్పుడు నువ్వు ఇట్ట చేయలేదా అంటే అది పాస్ట్ అన్నమాట. అట్లా ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళు సాతాను యొక్క చెప్పు చేతల్లో ఉన్నారనమాట. అది సంగతి. సైతాన్ ఏం చేస్తాడంటే గతాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే నీలో ఒక గిల్ట్ ఫీలింగ్ పెట్టడానికి అనమాట. నేనేదో తప్పు చేశానన్న మనస్సాక్షి గతింపు నీలో ఉంటుంది అనమాట. ఎప్పుడో చేసిన తప్పది. ఇప్పుడు మీలో ఎవరైనా నాకంటే ముందు చచ్చిపోయి, తాబర్లే భయపడబాకండే, నాకంటే ముందు చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోయి యేసు ప్రభుని కలుసుకొని, ఏంటి ప్రభువా జెన్ అంకుల్ని ఇట్లా వాడుకుంటున్నావేంటి నువ్వు అంటే నా గురించి అనమాట. జెన్ అంకుల్ని ఇట్లా వాడుకుంటున్నావేంటి నువ్వు, ఆయన ఇట్ట అంటాడు అట్ట అంటాడు అని ఏదన్నా చెప్పామనుకో నా గురించి పోయి అక్కడ చెప్తే అప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వు చెప్పిన అన్నీ ఏమో నిజమో ఏమో నాకు తెలియదు, కానీ నేను జెన్ అంకుల్ని ఎప్పుడో క్షమించేశాను, జెన్ అంకుల్ పాపాలు నేను మర్చిపోయాను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐ హ్యావ్ ఫర్గివెన్ అండ్ ఐ హ్యావ్ ఫర్గాటన్. నేను మర్చిపోయాను, క్షమించేశాను, మర్చిపోయాను. నీ గతాన్ని క్షమించి ఆ గతాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నీ పాపాలన్నీ మర్చిపోగలిగింది యేసు ప్రభు ఒక్కడే. పదే పదే నీ గతాన్ని జ్ఞాపకం చేసి నిన్ను కృంగదీసేది సైతానుడని జ్ఞాపకం చేసుకోవాలి. నీలో గిల్ట్ ఫీలింగ్ పెడతాడనమాట ప్రతిసారి. నువ్వు పర్ఫెక్ట్ కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు క్షమించబడలేదు, దేవుడు నిన్ను వాడుకోడు, నీలో ఈ బలహీనత ఉంది, ఒకప్పుడు నువ్వు ఇలా చేసావు, ఇలాంటి మాటలన్నీ చెప్పి సైతాన్ ఏం చేస్తాడంటే నీలో ఒక బలహీనత కలగజేస్తాడనమాట. నిజమే, నేను దేవుని సేవకు పనికిరాను, దేవుని బిడ్డగా ఉండడానికి నా అర్హత లేదు అనే ఫీలింగ్ నీలోకి తీసుకొని వస్తాడనమాట వాడి సైతాన్. జాగ్రత్త, జాగ్రత్త. వాడు ఇట్లాంటి పని కూడా చేస్తాడు. చివరికి ఇంకొక మాట చెప్తాను మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. ఇప్పుడు 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను, గమనించండి. 2వ కొరింథీ 11:14. ఇది ఆశ్చర్యము కాదు. ఏమిటంట? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. హలో, వినారా? ఏం వేషం అంట? అందరు చెప్పండి గట్టిగా. వెలుగుదూత. బాయ్స్ చెప్పండి. రైట్. ద ఏంజల్ ఆఫ్ లైట్ అని అన్నాడు ఇంగ్లీష్లో. ఏంజల్ ఆఫ్ లైట్ అంటే వాడు బిలీవర్ లాగానే ఉంటాడు, బిలీవర్ కాదనమాట సంగతి అది. దైవ సేవకుల్లాగానే కనపడతారు కానీ దైవ సేవకులు కాదనమాట.
వీళ్ళెవరంటే సాతాను యొక్క అనుచరులట. వాళ్ళు వెలుగుదూత వేషం వేసుకుంటారు. వారు గొర్రెలు వేషము ధరించిన వారు ఏమన్నాడు, వారు గొర్రెల వేషం ధరించిన వూల్ఫ్స్. ఈ మత్తయి సువార్త చూడండి, చక్కని మాట ఉంది అక్కడే. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 15వ వచనంలో ఏమనుంది? ఏమనుంది? 15, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపట వారు ఎవరట? క్రూరమైన తోడేళ్ళు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్కీమ్స్ ఆఫ్ సేటన్. సాతాన్ యొక్క మరొక కుయుక్తి ఏమిటంటే, పన్నాగం ఏంటంటే, అబద్ధ బోధకుల్ని మన దగ్గర పంపిస్తాడు అనమాట. అందుకే మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఏ మీటింగ్ పడితే ఆ మీటింగ్ వెళ్ళకూడదు. ఏ బోధ పడితే ఆ బోధ వినకూడదు. యూపీఎఫ్కి వచ్చారంటే మీరు ధన్యులు. ఇక్కడ మంచి సౌండ్ డాక్టర్ని మీకు వినపడుతుంది, తొందర ఏం లేదు. వాక్యాన్ని వాక్యంగా బోధించే దైవజనులు ఇక్కడికి వస్తారు. అందరూ చాలా ప్రార్థన పూర్వకంగా స్పీకర్స్ని ఇక్కడ డిసైడ్ చేస్తారు, ఏర్పాటు చేస్తారు. టీవీలో వచ్చే ప్రతి బోధకుడు దైవజనుడు, దేవుని చేత పంపబడ్డాడు అని అనుకోవడానికి ఏం లేదండో. చాలా మంది అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళ వెంట పడిపోబాకండి దయచేసి. వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ నియమాలు వేరు. బెంగళూరులో సాటానిక్ చర్చ్ ఉంది ఒకటి. సాతాన్ని ఆరాధిస్తారు ఆ చర్చ్లో. తెలుసా మీకు? ఆ చర్చ్లో లైట్స్ ఉండవు, అన్ని చీకటిగా ఉంటుంది. నువ్వు ఆ చర్చ్లోకి ఎంటర్ కాగానే డోర్స్ వేసేస్తారు, బయటకు వెళ్ళడానికి లేదు. ఇక వాడు ఎప్పుడు మళ్ళీ డోర్స్ ఓపెన్ చేస్తే అప్పుడే బయటికి వెళ్ళాలి. ఆ చర్చ్లో ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ప్రవర్తించవచ్చు అబ్బాయిలు అమ్మాయి. సాతానికి ఆరాధన చేస్తారు అక్కడ. ఎంజీ రోడ్లో ఉంది చర్చ్, బెంగళూరులో. గుర్తుపెట్టుకోవాలా. ఇంకా చాలా ప్లేసెస్లో ఉండొచ్చు, పెద్ద పెద్ద సిటీస్లో. ఇదంతా ఎవడి ప్లాన్ అంటే, ఇది సాతాను ప్లాన్. అబద్ధ బోధకుల్ని తీసుకురావడం, వారి ద్వారా తప్పుడు బోధ వినిపించడం, మనల్ని పెడత్రోవను పట్టించడం, తప్పుడు మార్గంలో నడిపించడం, దేవుని మార్గంలో ఉండకుండా చేయడం. ఇది సాతాను యొక్క పని అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. సైతానుడు శోధించే విధానాలు ఎన్ని రీతులుగా ఉంటాయనే మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను నేను. వాడికి ఇవ్వబడిన టైటిల్స్ని బట్టి వాడి పని ఉంటుంది అనమాట. అది సంగతి. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఒక ఆదరణ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఒక మాట, 2 మాటలు మీకు చెప్పి ముగిస్తాను నేను. చూడండి, 1 యోహాను పత్రిక తీయండి ఇప్పుడు దయచేసి. ఇలాగ వాడు వస్తున్నగా సైతానుడు దేవుడు చేసే పని ఏంటో చూద్దాం ఒక మాట. మీరు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం ఏమని రాస్తుంది అక్కడ? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? అపవాది క్రియలను లయపరచుటకు వచ్చినాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఎవరైతే యేసు క్రీస్తుని వారి హృదయంలో రక్షకునిగా ప్రభునిగా చేర్చుకుంటారో వారట అపవాది పైన విజయాన్ని సాధించగలరని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఆల్రెడీ అపవాది యొక్క క్రియలను లయపరచడానికే వచ్చి ఉన్నాడండి. ఇంకొక మాట చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హెబ్రీ పత్రిక తీయండి దయచేసి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించండి. 14వ వచనం ఒక చక్కని మాట. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరంట? మరణం. ఇక్కడ చూడండి, మరణము యొక్క బలము గలవానిని అంటే మనల్ని చంపడానికి, డిస్ట్రాయ్ చేయడానికి, సంపూర్ణంగా నాశనం చేయడానికి బలము కలిగిన అపవాది ఉన్నాడు. వాణ్ణి నాశనం చేయడానికి యేసు ప్రభు మన కోసం సిలువలో చనిపోయినాడంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడి యొక్క బలాన్ని సిలువలో కొట్టిపడేశాడు. మీకు ఒక రహస్యం చెప్పి నేను ముగిస్తాను. రహస్యం ఏంటో తెలుసా? ఈ రోజున సాతానుడికి బలం లేదు, పవర్ లేదు. పవరే లేదు ఆడికి. అది తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు.
మరి ఇంతకీ ఏం జరుగుతుందిరా, మనం ఎందుకు పడిపోతున్నాం శోధనలో అంటే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక తల్లి ఒక 5 సంవత్సరాల కుమార్తెను తీసుకొని బజార్కి వెళ్తుందట. బజార్లో నడుచుకుంటా పోతా ఉంటే సడన్గా ఒక కందిరీగా వచ్చిందట. కందిరీగా ఆ బిడ్డ మీదకి జిజ్జని సౌండ్ చేసుకుంటూ వస్తే ఆ బిడ్డ కెవ్వున కేకబెట్టి భయపడి తల్లిని గట్టిగా పట్టుకుందట. పట్టుకుంటే తల్లి చేతులు అడ్డం పెట్టి బిడ్డను కాపాడింది. అంతలోకి కందిరిగా వెళ్ళిపోయింది, దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు తల్లి అన్నదట, అమ్మ కందిరిగా వెళ్ళిపోయింది, భయం లేదు రా అన్నదట. మళ్ళీ నడుచుకుంటూ పోతుంటే మళ్ళీ అదే కందిరిగా వచ్చిందట. మళ్ళీ అది జుర్రు అని తిరుగుడు మళ్ళీ అక్కడికి వచ్చింది. మళ్ళీ ఆ బిడ్డ చుట్టూ జుర్రు అని మళ్ళీ సౌండ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే మళ్ళీ బిడ్డ కెవన కేకబెట్టి తల్లిని కవగలిగించుకోగానే తల్లి ఏం చేసిందంటే చెయ్యి అడ్డం పెట్టి, అమ్మ ఇప్పుడు ఆ కందిరిగా నిన్ను ఏం చేయదమ్మా అన్నది. మరి ఎందుకు చేయదు? అది కేక పెట్టుకుంటూ వస్తుంది, అరుచుకుంటూ వస్తుంది నా మీదకనంటే, అప్పుడు తల్లి ఒక గొప్ప సత్యం చెప్పిందంట ఆ బిడ్డకి. ఏమందంట, ఫస్ట్ టైం ఆ కందిరిగా నిన్ను కుట్టడానికి వచ్చినప్పుడు నేను నా చెయ్యడం పెట్టా, అది నా చేతి మీద కుట్టింది. ఆ చేతి మీద కుట్టడం వల్ల ఆ కందిరీగ యొక్క ముళ్ళు నా చేతిలో ఇరిగిపోయింది అన్నట్టు. కందిరి యొక్క ముళ్ళు ఏమైంది, నా చేతిలో విరిగిపోయింది. అది ఇక్కడ ఉంది ముళ్ళు, ఇప్పుడు దాని దగ్గర లేదు ముళ్ళు. ఇప్పుడు దానిలో ముళ్ళు లేదు, కానీ ముళ్ళున్నట్టుగా బెదిరిస్తుంది అనమాట. నిన్ను సౌండ్ చేస్తుంది, ఉట్టిగే సౌండ్ చేస్తుంది. ఇప్పుడు ఆ సౌండ్కే నువ్వు భయపడి పడిపోతున్నావు. ప్రాబ్లం అది. యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు సైతాన్ యొక్క శక్తి సిలువలో పటాపంచలైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాడికి పవర్ లేదు దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పవర్ ఉన్నట్టుగా బెదిరిస్తున్నాడు అన్నమాట ఉట్టికినే. అందుకనే యేసు ప్రభు అన్నాడు, వాడితో ఫైట్ చేయాల్సిన పని లేదు, అపవాదిని ఎదురించి వాడి మీద నుండి పారిపోవును. ఆమెనండి అందరూ ఒకసారి. అపవాదిని ఏం చేయాలట మనం? వాడి మీ దగ్గరికి మళ్ళీ వస్తే ఏడిసినట్టుంది లేవా, నీ పవర్ లేనోడు నువ్వేం చేస్తావన్నా. నీ పవర్ అంతా సిలువలో పోయింది ఆల్రెడీ. నీ ముళ్ళు అక్కడ ఇరిగిపోయింది. సైతానా నీ ముళ్ళు ఎక్కడా అన్నాడు యేసు ప్రభు. నీ మరణం ఎక్కడా? ఆల్రెడీ నీ పవర్ అంతా నా యేసు ప్రభు సిలువలో తీసి పడేశాడు. ఇప్పుడు ఏదో పవర్ ఉన్నట్టుగా బెదిరిస్తున్నావు అంతే. యువర్ ప్రెజెన్స్ ఇస్ దేర్. ఒట్టిగా నీ యొక్క ఉనికి ఉంది అంతే, కానీ నీలో పవర్ లేదు. ఇది తెలుసుకున్నాడు విజయాన్ని సాధించగలడు ఈజీగా. ఈ రహస్యం తెలుసుకున్నాడు విజయాన్ని సాధించగలడు. మరి ఈ ప్రెజెన్స్ ఆఫ్ ద సేటన్, సాతాన్ యొక్క ఉనికి ఉంది కదా ఇప్పుడు మన మధ్య ఉన్నది ఉనికి. మరి అది ఎప్పుడు పోద్ది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి ఒకసారి మీరు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, వారిని, ప్రకటన 20:10, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఫైనల్గా తీర్పు జరిగిన టైంకి అది జరుగుతుంది అనమాట. అపవాది అగ్నిగంధకములలో పడవేయబడును. అప్పుడు వాడి ఫైనల్ నాశనం అనమాట. ఇప్పుడు ఒట్టికినే వాడి ప్రజెన్స్ ఉంది మన మధ్య, బెదిరిస్తున్నాడు అంతే. బెదిరిస్తున్నాడు అంటే బైబిల్లో ఓ చక్కటి మాట ఉంది. బైబిల్లో మీరు అందరూ ఇది నోట్ చేసుకోవాలా, అండర్లైన్ చేసుకోవాలా. ఇది నా లాస్ట్ రెఫరెన్స్. 1 యోహాను 4:4 చూడండి దయచేసి. 1 యోహాను 4:4 అందరు అండర్లైన్ చేసుకోండి దీన్ని. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందరు ఆమెన్ అండి గట్టిగా, ఆమెన్. చూసారా, మీలో ఉన్నవాడు ఎవరు? యేసు ప్రభు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కన్నా బలవంతుడు. లోకములో ఉన్నది ఎవరు? లోకాధికారి ఎవరని చెప్పా? సాతాను. దాట్స్ రైట్. ఈ లోకములో ఉన్నది ఎవడంటే సైతాన్. మనలో ఉన్నది ఎవడంటే యేసు ప్రభు మనలో ఉన్నది. చూసారు ఎంత గొప్ప మాట అది. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా బలవంతుడు కనుక విజయం మందే, విజయం మందే. మనలో ఉన్న యేసు ప్రభుని వాడు చూస్తే భయపడిపోతాడు. మీకు సంగతి చెప్తా. యేసు ప్రభుని అంగీకరించి నీ హృదయం అనే తలుపు తెరిచి ప్రభు లోపల రానగానే యేసు ప్రభు లోపలికి వచ్చేస్తాడు. యేసు ప్రభు లోపల రాగానే తలుపు మూసేస్తాడు. ఇప్పుడు లోపల ఎవరున్నారు? నువ్వు యేసు ప్రభు ఇద్దరే ఇంట్లో, హృదయం అనే ఇంట్లో. నువ్వు యేసు ప్రభు, మీరిద్దరు మాట్లాడుతూ ఉండగా
మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి తలుపు కొట్టిండు బయట. ఎవడాడు? సాతాండే తలుపు కొట్టిండు మళ్ళీ. ఇప్పుడు తలుపు కొట్టగానే నువ్వేం చేయాలా? రావాల్సినోడు ఆల్రెడీ లోపలికి వచ్చేసాడు కనుక, ఇక రావాల్సినోడు ఎవడు లేడు కనుక నువ్వు పోయి తలుపు తెరవాలా వద్దా? తలుపు తెరవాలా వద్దా? వద్దు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం సార్, యేసుప్రభుతో మాట్లాడుతూ ఉండగా లోపట సైతానుడు వచ్చి తలుపు కొట్టంగానే మనం ఏం చేస్తాం అంటే, ప్రభు ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తున్నాగని చెప్పి బయటపోతాం. బయటికి పోయి నువ్వే తలుపు తెరుస్తావు. నువ్వే తలుపు తెరవగానే వాడేం చేస్తాడంటే నీకు ఇష్టమైనవన్నీ చూపిస్తాడు లోకంలో, నిన్ను నెమ్మదిగా బయటికి లాగేస్తాడు. అప్పుడు నువ్వు వాడెంబడి పడిపోతుంటావు అనమాట, లోకం వెంబడి పడిపోతావు. యేసుప్రభు నీకోసం వెయిటింగ్ ఇక్కడ, ఈయన లోపల వెయిట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. నువ్వు వెళ్ళిపోయినావు బయటికి. ఇప్పుడు అట్లా కాకుండా నువ్వేం చేయాలి తెలుసా? యేసుప్రభుని లోపలికి ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ సైతానుడు వచ్చి తలుపు కొడితే నువ్వేం చేయాలంటే, ప్రభువా వాడు ఎవడో తలుపు కొడుతున్నాడు, కొంచెం పోయి తలుపు తీ వానాల, యేసుప్రభుని పంపాలి. నువ్వు పోవద్దు. నీకొచ్చే ప్రతి శోధనలో నువ్వు యేసును ముందు పెట్టుకోవాలా. ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందిలో నువ్వు యేసుప్రభుని ముందు పెట్టుకుంటే వాడు యేసుప్రభు పోయి తలుపు తెరవంగానే వాడు ఉలిక్కిపడి సారీ అండి రాంగ్ నెంబర్ అని వెళ్ళిపోతాడు అన్నమాట, వాడు రాంగ్ డోర్ అని వెళ్ళిపోతాడు అన్నమాట. ఇప్పుడు రహస్యం అది. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు నీలో ఎవడున్నాడని అడుగుతున్నా. యేసున్నాడా సైతానుడు ఉన్నాడా? అది సంగతి, పాయింట్. యేసుకి నీ జీవితం ఇచ్చినవా లేదా? అది పాయింట్. గుడికి వెళ్తున్నవా లేదని అడగట్లే, మీ క్వైర్లో ఉన్నవా లేదని అడగట్లే, మీ యూత్ గ్రూప్లో ఉన్నవా లేదని అడగట్లే. నేను బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, రిట్రీట్స్కి అటెండ్ అవుతున్నావా, ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు యేసు క్రీస్తుని రక్షకునిగా నువ్వు అంగీకరించవా లేదా అనేది ఒక ప్రశ్న, బేసిక్ క్వశ్చన్ ఇది. నువ్వు యేసు బిడ్డవవుతే విజయం నీదే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఐఎమ్ షూర్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ మై మెసేజెస్. దయచేసి యూట్యూబ్ మెసేజెస్ అన్ని చూడండి, ఎంతో ఇన్స్పిరేషనల్ స్పిరిచువల్ మెసేజెస్ మీకు అందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.